వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఇక్కడ ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన. అదేంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ బీజేపీలో విలీనం కాబోతుంది, విలీనం అయిపోయినట్లే లెక్క. మరి కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆల్రెడీ ప్రజల్లో వెల్లువెత్తుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసేటటువంటి వ్యవహారం, తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి విపరీతమైనటువంటి ఫిర్యాదులు, ట్విట్టర్లో మెసేజ్లు, యూట్యూబర్స్ విపరీతమైనటువంటి వీడియోలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైన తర్వాత, కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా ఖతమైన తర్వాత ఇక ఉన్న ఒకే ఒక్క పార్టీ బీజేపీ. ఇప్పుడు ఏ రూపంలో అయినా బీజేపీకి ప్లస్ అవుతుంది అనేటటువంటిది ఒక వాదన జరుగుతూ ఉన్నది ఇక్కడ. కానీ బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకోసమంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బీజేపీ విలీనం చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి కూడా మైనస్ అవుతుంది, 50% మైనస్ అవుతుంది. అది చివరికి ఏమవుతుందంటే, రాబోయే రోజుల్లో చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 119 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తారు, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళదే అధికారం వస్తుంది, ఇండిపెండెంట్ల రాజ్యం తెలంగాణలో రాబోతుందనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. ఇండిపెండెంట్లు జాగ్రత్తగా మీరు లీడ్ చేసుకోండి. జై